హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 2020 అప్డేట్స్. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిప్లొమా బేస్ తోటి ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి 3 రకాల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూద్దాం. ఈ పోస్టులన్నిటికీ కూడా మేల్ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇందులో 3 టైప్స్ ఆఫ్ పోస్టులు మనకు అవైలబుల్గా ఉన్నాయి. నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ యాంత్రిక్ అనే పోస్టులు మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి నావిక్ జనరల్ డ్యూటీ పోస్ట్కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్ట్కి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. యాంత్రిక్ పోస్ట్కి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అంతేకాకుండా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫర్ నావిక్ అండ్ యాంత్రిక్ పోస్టులకు సంబంధించి 1st ఆగస్ట్ 1999 నుంచి 31st జూలై 2003 మధ్యలో జన్మించిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నావిక్ పోస్టులకు సంబంధించి అక్టోబర్ 1st 1999 నుంచి 30th సెప్టెంబర్ 2003 మధ్యలో జన్మించిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. పోస్టుల యొక్క వేకెన్సీ డీటెయిల్స్ చూద్దాం. నావిక్ జనరల్ డ్యూటీలో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 114, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 33, ఓబీసీలో 83, షెడ్యూల్డ్ ట్రైబ్స్లో 7, షెడ్యూల్డ్ క్యాస్ట్లో 23 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 260 వేకెన్సీస్ ఉన్నాయి. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్లో అన్రిజర్వ్డ్లో 22, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కు 6, ఓబీసీలో 8, ఎస్టీలో 3, ఎస్సీలో 11, టోటల్గా 50 వేకెన్సీస్ ఉన్నాయి. యాంత్రిక్ మెకానికల్లో అన్రిజర్వ్డ్లో 13, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 3, ఓబీసీలో 7, షెడ్యూల్డ్ ట్రైబ్స్ వారికి 4, షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 4, టోటల్గా 31 వేకెన్సీస్ ఉన్నాయి. యాంత్రిక్ ఎలక్ట్రికల్లో అన్రిజర్వ్డ్లో 4, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి 1, ఓబీసీలో 1, షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 1 వేకెన్సీ ఉంది. కంప్లీట్గా 7 వేకెన్సీస్ ఉన్నాయి. యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 7, ఓబీసీ క్యాండిడేట్స్కి 2, షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి 1, కంప్లీట్గా 10 వేకెన్సీస్ ఉన్నాయి. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఈ విధంగా 4 స్టేజెస్ ఉంటాయి. ప్రతి స్టేజ్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారం చేసుకొని సెలక్షన్ అనేటువంటిది ఉంటుంది. స్టేజ్ 1లో రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నావిక్ వారికి సెక్షన్ 1 నుంచి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. పాస్ మార్క్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఓబీసీ క్యాండిడేట్స్కి 30 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 27 మార్క్స్ వస్తే సరిపోతుంది. నావిక్ జీడీలో సెక్షన్ 1, సెక్షన్ 2 నుంచి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అంతేకాకుండా యాంత్రిక్ ఎలక్ట్రికల్లో సెక్షన్ 1 ప్లస్ సెక్షన్ 3 రిటర్న్ టెస్ట్ ఉంటుంది. యాంత్రిక్ ఎలక్ట్రానిక్స్ పోస్ట్కి అప్లై చేసిన వారికి సెక్షన్ 1, సెక్షన్ 4 నుంచి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. యాంత్రిక్ మెకానికల్కి అప్లై చేసిన వారికి సెక్షన్ 1, సెక్షన్ 5కి సంబంధించిన రిటర్న్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఈ 4 రకాల పోస్టులన్నిటికీ కూడా అన్రిజర్వ్డ్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 50 మార్క్స్ రావాలి. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ క్యాండిడేట్స్కి అయితే 44 మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇక్కడ ఇవ్వబడినటువంటి రిటర్న్ టెస్ట్లో ఉన్నటువంటి సెక్షన్స్లో ఖచ్చితంగా పాస్ అవుతేనే నెక్స్ట్ స్టేజ్కి అప్రూవల్ అవుతారు. డీటెయిల్స్ ఆఫ్ వేరే సెక్షన్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ గురించి మనకి ఇవ్వడం జరిగింది. సెక్షన్ 1లో 60 మార్క్స్ ఉంటాయి, 45 మినిట్స్ ఉంటుంది, 60 క్వశ్చన్స్ ఉంటుంది. మ్యాథ్స్ 20 మార్క్స్, సైన్స్ 10 మార్క్స్, ఇంగ్లీష్ 15 మార్క్స్, రీజనింగ్ 10 మార్క్స్, జీకే 5 మార్క్స్ ఉంటుంది. ఈ సెక్షన్ 1లో అన్రిజర్వ్డ్, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 30 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 27 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు. సెక్షన్ 2లో 50 మార్క్స్ ఉంటాయి, 30 మినిట్స్ ఉంటుంది, 50 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాథ్స్ నుంచి 25, ఫిజిక్స్ నుంచి 25 సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి క్వశ్చన్స్. సెక్షన్ 3లో 50 మార్క్స్ ఉంటాయి, 30 మినిట్స్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 ఉంటాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి 50 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ 4లో 50 మార్క్స్ ఉంటాయి, 30 మినిట్స్ ఉంటుంది, 50 క్వశ్చన్స్ ఉంటాయి.
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నుంచి 50 క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. సెక్షన్ 5లో మ్యాక్సిమం మార్క్స్ 50 ఉంటాయి, 30 మినిట్స్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 ఉంటాయి. మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నుంచి 50 క్వశ్చన్స్ అడగబడతాయి. ఇక్కడ మనకు 2, 3, 4, 5 సెక్షన్లకు సంబంధించి ఎగ్జామ్లో అన్రిజర్వ్డ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 20 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే పాస్ మార్క్స్ వచ్చేసి 17 వస్తే సరిపోతుంది. సెక్షన్ 1కి అయితే 10th సిలబస్ ఉంటుంది, సెక్షన్ 2కి అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. మిగతా 3 సెక్షన్స్ కూడా వారి యొక్క రెస్పెక్టెడ్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. స్టేజ్ 2లో స్టేజ్ 1లో వచ్చినటువంటి పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని స్టేజ్ 2కి సజెస్ట్ చేయబడతారు. ఈ స్టేజ్ 2లో మనకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. 1.6 కిలోమీటర్ 7 మినిట్స్లో రన్ చేయాలి, 20 స్క్వాట్ అప్స్ చేయాలి, 10 పుషప్స్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 ఈవెంట్స్ కూడా కంటిన్యూగా చేయాల్సి ఉంటుంది. ఎలాంటి బ్రేక్ లేకుండా కంటిన్యూగా చేస్తేనే క్వాలిఫై అయినట్టు. దీని తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. రీఅసెస్మెంట్ టెస్ట్, ప్రాథమిక మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. 3వ దశలో తొలి 2 దశల్లో ప్రతిభ ఆధారంగా 3వ దశకి ఎంపిక చేస్తారు. ఇందులో ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెడికల్ టెస్ట్, పోలీస్ వెరిఫికేషన్ ఉంటాయి. 4వ దశలో అభ్యర్థులు ఒరిజినల్ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి సర్టిఫికెట్లు ఒకవేళ సరైనవి కాకపోతే తొలగిస్తారు, సరైనవి అయితే గనక కొనసాగించడం జరుగుతుంది. హౌ టు అప్లై చూసినట్లయితే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. జనవరి 5th, 2021 నుంచి 19th January 2021 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీ ఉండదు. వారు తప్ప మిగతా వారందరికీ కూడా 250 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ శాలరీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. నావిక్ జనరల్ డ్యూటీ పోస్ట్కి బేసిక్ పే 21,700 రూపీస్ శాలరీ ఉంటుంది. నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్ట్కి బేసిక్ పే స్కేల్ 21,700 రూపీస్ లెవెల్ 3 పే చేస్తారు. యాంత్రిక్లో బేసిక్ పే 29,200 రూపీస్ లెవెల్ 5 పే అనేటువంటిది పే చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి వచ్చిన నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్, యాంత్రిక్కి సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్. ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి జాబ్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.